ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారించేందుకు సిట్ రెడీ అయింది. నందినగర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రశ్నించనుంది. అయితే కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు ధర్నాలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గ్రామాలు డివిజన్ నియోజకవర్గ కేంద్రాల్లో దాదాపు 5,000 దిష్టిబొమ్మలను దగ్ధించాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి చోట ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసింది ఈ పార్టీ. విచారణకు కేసీఆర్ ఫామ్ నుంచి బయలుదేరే మార్గాలన్నింటినీ జనంతో నింపాలని ప్లాన్ చేశారు. పాములపర్తి రాజీవ్ రహదారి టర్నింగ్ దగ్గర, అక్కడి నుంచి గౌరవరం, ములుగు, వంటిమామిడి, షామీర్పేట దగ్గర భారీగా జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా ఉదయమే తెలంగాణ భవన్ కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు జన సమీకరణ కాకుండా పోలీసులు చర్యలను తీసుకుంటున్నారు. నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఇవాళ విచారణ ఎదుర్కొనే నందినగర్ ఇంట్లోనే హరీష్ రావు ఉండనున్నారు. విచారణ కోసం ఉదయమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రానున్నారు. 11 గంటల వరకు నందినగర్ కి చేరుకునున్నారు. రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారించేందుకు సిట్ రెడీ అయింది. నందినగర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రశ్నించనుంది. అయితే కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు ధర్నాలకు పిలుపునిచ్చింది. గ్రామాలు డివిజన్ నియోజకవర్గ కేంద్రాల్లో దాదాపు 5,000 దిష్టిబొమ్మలను దగ్ధించేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి చోట ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేసింది పార్టీ. విచారణకు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే మార్గాలన్నింటినీ జనంతో నింపాలని ప్లాన్ చేశారు. పాములపర్తి రాజీవ్ రహదారి టర్నింగ్ దగ్గర నుంచి గౌరవరం, ములుగు, వంటిమామిడి, షామీర్పేట దగ్గర భారీగా జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది. అంతేకాదు హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఉదయమే తెలంగాణ భవన్ కు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు జన సమీకరణ కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఇవాళ విచారణ ఎదుర్కొనే నందినగర్ ఇంట్లోనే హరీష్ రావు ఉండనున్నారు. విచారణ కోసం ఉదయమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరనున్నారు. 11 గంటల వరకు నందినగర్కి చేరుకోనున్నారు. అయితే రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ సిట్ ప్రశ్నించనుంది. తాజా నోటీసులతో సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు కేసీఆర్. ఈ అంశంపై పార్టీ నేతలు, న్యాయవాదులతో చర్చించారు. శుక్రవారం నుంచి కేటీఆర్, హరీష్ రావులు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అనేక దఫాలుగా చర్చించిన తర్వాత సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇవాళ ఉదయం
ఎర్వలి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి నందినగర్లోని నివాసంలో తాను అందుబాటులో ఉంటానని సిట్కు లేఖ రాశారు కేసీఆర్. వచ్చి తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకోవచ్చన్నారు. అక్కడే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని విచారించేందుకు సిట్ రెడీ అయింది. నందినగర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రశ్నించనుంది. అయితే కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. గ్రామాలు, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో దాదాపు 5,000 దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి చోట ఒక కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మనకు అందిస్తారు. దొంతు రమేష్, అంటే విచారణ ఒక పక్క సిట్ రెడీ అవుతోంది, మరొక పక్క శాంతియుత నిరసనలకి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నందినగర్ లో సిట్ విచారణకు సిద్ధమయ్యారు. ఆయన ప్రభుత్వం, పోలీసులు నిబంధనలు పాటించకపోయినప్పటికీ తాను ఒక బాధ్యత గల పౌరుడిగా తన విచారణకు హాజరవుతానని చెప్పారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలని ఇప్పటికే లేఖ రాసిన సిట్ మళ్ళీ తన నందినగర్ ఇంటి గోడపై ఒక నోటీస్ అందించి నందినగర్ లోనే లేదా హైదరాబాద్ పరిధిలోనే రావాలని కోరడంతో చివరికి కేసీఆర్ సిద్ధమయ్యారు విచారణకు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన నమోదైన కేసుకు సంబంధించి కేసీఆర్ ని విట్నెస్ గా పిలుస్తున్నారు. ఆయన నుంచి సమాచారం సేకరించాలని ఇప్పటికి 2 సార్లు సిట్ నోటీసులు జారీ చేసింది. ఒకసారి సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన దానికి ఆన్సర్ కూడా చేశారు. నందినగర్ తాను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటానో అక్కడ విచారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కానీ ఆయన విజ్ఞప్తిని తిరస్కరించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించడానికి సాధ్యం కాదు, మీరు హైదరాబాద్ లో ప్రధానంగా నందినగర్ లో విచారణ సిద్ధమైతే మేము చేస్తామని చెప్పారు. సో నందినగర్ లో నేను అందుబాటులో ఉంటాను, తను విచారించవచ్చు అని ఆయన చెప్పారు. అనేక సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఉటంకించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 65 ఏళ్ల పైబడిన వ్యక్తిని ఏ విధంగా విచారణ చేయాలి, ఎక్కడ విచారణ చేయాలన్న అంశానికి సంబంధించి గతంలో వచ్చిన తీర్పులను కూడా ఆయన ఈ సందర్భంగా సిట్ సంబంధించిన నోటీస్ కు రిప్లై ఇస్తూ కొన్ని తీర్పులను కూడా ఆయన కోట్ చేస్తూ సిట్ కి పంపించారు. సో మొత్తం మీద ఇవన్నీ ఎట్లా ఉన్నా తను విచారణకు హాజరవుతానని చెప్పారు. విచారణ సందర్భంగా పోలీసులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడానికి కూడా రెడీ అయ్యారు. 9 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరతారు. ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆయనకు తోడు నీడగా ఉండడానికి కూడా ఏర్పాటు చేశారు. ఆయన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరగానే అక్కడ భారీ ఎత్తున జనాలతో ఆయన కాన్వాయ్ వెంట రావాలని బయలుదేరారు. అక్కడి నుంచి పాములపర్తి, రాజీవ్ రహదారి టర్నింగ్, గౌరవరం, ములుగు, ఒంటిమామిడి, షామీర్పేట వద్ద భారీ జన సమీకరణకు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఆయన వెంట హైదరాబాద్ వచ్చే వరకు కూడా ఆయన వెంట భారీ కాన్వాయ్ తో రావాలని కూడా ఈ బీఆర్ఎస్ శ్రేణులు ప్లాన్ చేశారు. అదేవిధంగా ఒకవైపు బీఆర్ఎస్ కు సంబంధించిన అధినేత కేసీఆర్ ని విచారణకు పిలవడం అక్రమం, దానికి సంబంధించి నోటీసులు ఇచ్చే క్రమంలో కానీ ఈ కేసు విషయంలో కానీ రాజకీయ వేధింపులకు గురి చేయడానికి కేసీఆర్ ను విచారణకు పిలుస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ భారీ ఎత్తున ఒకవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంకొక వైపు కేసీఆర్ ని ఇరకాటంలో పెట్టాలి, బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అదే అదనుగా చూసుకొని బీఆర్ఎస్ కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి భారీ జన సమీకరణ చేయడంతో పాటు కేసీఆర్ ని నందినగర్ వచ్చే వరకు జన సమీకరణతో రావడం, ఇంకొక వైపు 5,000 దిష్టి బొమ్మలు, ప్రభుత్వానికి సంబంధించిన దిష్టి బొమ్మలకు దగ్ధం చేయాలని కూడా పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ర్యాలీలు చేయాలి, అదేవిధంగా నిరసన ప్రదర్శనలు కూడా చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అంటే గ్రామాలు, మండలాలు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా పూనుకుంటున్నారు. అందుకే కేసీఆర్ విచారణ సందర్భంగా హరీష్ రావును అరెస్ట్ చేస్తారని ఆయన నేరుగా నందినగర్ కేసీఆర్ ఉంటున్న స్థల నివాసానికి హరీష్ రావు వచ్చి అక్కడే ఉన్నారు. ఆయన హౌస్ అరెస్ట్ భయంతో అక్కడే ఉన్నారు. ఇక హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్ కు రావాలని కూడా చెప్పారు. సో తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కు వచ్చే అవకాశం ఉంది విచారణ సందర్భంగా. మొత్తంగా ఒక యాక్టివిటీ ఈ రోజు కేసీఆర్ విచారణలో ఉన్నంత సేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ యాక్టివిటీ చేయాలి. యాక్టివిటీని ప్రజలకు ఈ నోటీసుల అక్రమం ఆయనని రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారనేది ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిట్కి సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ అనేక మంది
ఫోన్లు ట్యాప్ చేశారు. 500కు పైగా ఫోన్లు ట్యాప్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు రాజకీయ ప్రత్యర్థులను, అదేవిధంగా కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఇప్పటివరకు విచారించిన పోలీసు అధికారులు, అదేవిధంగా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్ వీళ్ళందరి నుంచి సేకరించిన సమాచారం, ఈమెయిల్స్ లో ఫోన్ ట్యాప్ చేయాలని ఆదేశించిన సమాచారం ఇవన్నీ కూడా సిట్ వద్ద ఉన్నాయి. ఆ సిట్ ఆధారాలు కేసీఆర్ ముందుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఎంతవరకు ఒక పెద్ద ఆయన ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాప్ చేశామని పోలీసు అధికారులు చెప్పిన నేపథ్యంలో పెద్ద ఆయన అంటే ఎవరు, ఎందుకు మీరు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం మీకు ఎంతవరకు తెలుసన్న అంశాలకు సంబంధించి కేసీఆర్ ని విచారించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేసీఆర్ కూడా తను పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. తన దగ్గర ఎటువంటి సమాచారం ఉంది, ఒక ప్రభుత్వ అధినేతగా తను ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు భాగస్వాములు అవుతాను, తనకు ఎంతవరకు సమాచారం ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ సిట్కు చెప్పాలని నిర్ణయించుకున్నారు. సో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సిట్ విచారణ కనీసం 3-4 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. నందినగర్ లోని ఆయన నివాసంలో కాబట్టి పోలీసులు ఎంతవరకు సమాచారం సేకరిస్తారు, ఎంతవరకు ఆయన దగ్గర సమాధానాలు రాబడతారు, ఈ సందర్భంగా తెలంగాణ వెలుపల బయట జరిగే ఆందోళనలు కానీ నిరసనలు కానీ పోలీసులు ఏ విధంగా అదుపు చేస్తారనేది ఈరోజు ఆసక్తికర పరిణామం. ఓకే రమేష్.